ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాటి వీడియోలో 1 ఆగస్ట్ రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బెల్ గజియాబాద్ నుంచి యూనిట్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 32 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 400 రూపాయలు ఉంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఆగస్ట్ 4, 5 తారీఖుల్లో ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు అనమాట. దీని తర్వాత జబల్పూర్లోని ICFRE నుంచి ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్న గ్రూప్ C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 14 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 10 అనమాట. దీని తర్వాత భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో అనేది మన ఛానల్లో నేను చేశాను అనమాట. అంటే కావాల్సినటువంటి ఏజ్ కానివ్వండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానివ్వండి, దీని తర్వాత ఇంకా వాళ్ళ యొక్క శాలరీ కానివ్వండి, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కానివ్వండి, సెలెక్షన్ ప్రాసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా నేను క్లియర్గా ఈ సెక్యూరిటీ అసిస్టెంట్ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ పోస్టుల పైన చేయడం జరిగింది, ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ పైన. సో ఇంకా ఎవరైతే ఈ వీడియో ఎప్పటికీ చూడలేదో ఆ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఆ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇవాళ అంటే ఆగస్టు 1 తోటి అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఎడ్సిల్ ఇండియా లిమిటెడ్లో సీనియర్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. బీటెక్, MBA ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీలో సీనియర్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఎవరైతే డిగ్రీ, MBA క్వాలిఫికేషన్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ చెప్పినటువంటి ఏవైతే ఈ నోటిఫికేషన్స్ ఉన్నాయో వీటికి అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. దీని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కాంట్రాక్ట్ బేసిస్న 330 డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. ఇందులో విభాగాలు ఏంటంటే ONDC, డిజిటల్ ప్రొడక్ట్, CBDC, డిజిటల్ లెండింగ్, సైబర్ సెక్యూరిటీ రిస్క్ తదితర విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 19 అనమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో కాంట్రాక్ట్ బేసిస్న టోటల్గా 10 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఏం పోస్టులు అంటే PHP లార్వెల్ డెవలపర్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 5 అనమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత బామర్ లారీ అండ్ కంపెనీ లిమిటెడ్లో సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్, ఆఫీసర్, జూనియర్ ఆఫీసర్ మొదలైనటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 10 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 8 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో ఎప్పటికప్పుడు మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. Thank you. Have a nice day.